పాస్ కానీ దానికి నేను రాలేను అంటే డబ్బులు ఏమంటే ఇప్పుడు డబ్బులు లేకనే కదా మనం కష్టపడేది. మరి ఆ డబ్బులు ఇక్కడ ఉన్నాయా? దానికోసం ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మారణంలో మైసూరు మారణంలో ఢిల్లీ మారవచ్చు ఆడ మారిపోతే అక్కడికి మనకు ఉన్నటువంటి నెక్స్ట్ మనం ఢిల్లీ అయిపోయిన వెంబడి స్టార్ట్ చేసిన బూట్ క్యాంప్. అందుకే నాకు ఉన్నటువంటి ప్రతి ఎవ్రీ మంత్ కూడా నా టీం కోసం కొన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కదా. నా మైండ్ కాలు ఉంచా, నీ మైండ్ కాలు ఉంచాను నేను కూడా. కష్టపడితే మన మైండ్ తుప్పు పడుతుంది. అలాగా నేను రెస్ట్ కాదు, నేను రెస్ట్ ఉన్నా మీరు రెస్ట్ చేయదా. ఎందుకంటే నా గెలుపుతో పాటు మీకు గెలుపుంది కాబట్టి మీరు గెలిస్తేనే గెలిచినట్టు. బాగుందంటే ఇంటికాడ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ పక్కటండి. కానీ నీ జీవితంలో డబ్బు ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి చెప్తాం కదా. డబ్బే కాదు ఉన్నది, కొద్దిగా గట్టిగా పట్టుకోండి. ప్రతి ఒక్కరు ఏం చెప్తుంటే మీరు ఏం చేసినా చిన్న తప్పు చేస్తారు, అవి తెలిసి తప్పు చేస్తే తప్పు, తెలియకుండా తప్పు చేస్తే అది ఉప్పు అని చెప్తాం కదా. అవన్నీ పక్కడేసి ఈ రోజు నుంచే నువ్వు డిసైడ్గా గతం కదా ఇప్పుడు జరగాల్సిన పని ఫోకస్ చేస్తూ కదా. నేను గెలవడానికి ఏం అని చెప్పేసి నీ అబ్బాయికి సలహా చేసుకో, నీ మెంట దగ్గర సలహా చేసుకో. అంతిమంగా నువ్వు గోల్ పెట్టుకుందని పర్ఫెక్ట్ తీసుకొని రాసుకొని దాన్ని కలగంటూ కన్సల్ట్ చేసుకో. ప్రతి ఇయర్ కసి ఉండవు సార్. అది ఇది లేకపోతే చెప్పిన దగ్గర ఏది లేకపోతే నేను ఏం చేయలేను. నేను అన్నిటికీ నాకు అంగీకరిస్తూ పని చేస్తున్నప్పుడు నాకు ఇంత సపోర్ట్ అయిపోతే నువ్వు సక్సెస్ కావాలని చెప్తావు. కానీ నేను పోతున్నావు దారిలో పోతున్నావు, దాన్ని నువ్వు నెంబరా నేను ఇష్టం నువ్వు పోతే సక్సెస్ సార్. ఉదయాలు ఫెయిల్ అయితే ఫస్ట్ నువ్వు నాకు లాస్ అయిందా సార్. కానీ ఉదయాలు ఓడిపోతే ఇంకో తోడు చెప్తావు నా నుంచి కాదని చెప్తే వాడు కూడా ఓడిపోతే రేపు ఉదయాలు వాడు ఓడిపోవడం కారణం కూడా నువ్వే చెప్తావు. కొంచెం అవన్నీ పక్కటి అంతిమంగా సక్సెస్ కోసం ఫోకస్ చేయి. ఎంఎస్ఆర్ అశ్విని చెప్పినా తక్కువ టైంలో రీచ్ అయింది, తక్కువ టైంలో సక్సెస్ అయినటువంటి ఓన్లీ పాన్పూర్ టీమ్ మన దగ్గర అందరి గౌతమ్ బాద్ సార్ నుంచి కొంచెం నాకు ఏమంటారు చూడలేదు కదా. ఈరోజు మనకు ఆ లైన్ క్లియర్ అయింది కాబట్టి ఎక్కువ నుంచి మనకు బూట్ క్యాంప్ అయిన తర్వాత జస్ట్ ఓన్లీ పాన్పూర్ టీమ్కే బాలసార్ ఇప్పుడే చూపిస్తున్నారు. అన్నీ అంటున్నా కానీ నువ్వు డిసైడ్ కాకపోతే ఏం చేయాలి చెప్తావు. ప్రతి ఒక్కరు అనిపించింది. ఎందుకంటే సక్సెస్ అందరికీ కసి ఉంది మంటుంది, కానీ ఇక్కడ ప్లాన్ లేకపోతే సక్సెస్ కనబడదు. దానికోసం కొద్దిగా మనసులు మార్చుకుంటూ చిన్న సార్ మన సక్సెస్కి చిన్న కారణం కానీ నేను రాను పోను నాకు టైం లేదు బిజీ చుట్టాల్సి అంటే ఇవి కొద్దిగా నీ సక్సెస్ అప్లై చెప్తున్నాను. ఇవి జస్ట్ కొన్ని అవార్డు నువ్వు కూడా ఏం సార్ చుట్టం ఏ చుట్టం ఇంటికి రావాలని చెప్తున్నాను. రావాలంటే నువ్వు సక్సెస్ అయితే నీ ఇంటికి చెప్పేసి అన్నారు, నువ్వు వాళ్ళకి నువ్వు చెప్పేసి పోవాలని చెప్తాను. దానికోసం నువ్వు ఇవన్నీ కావాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, సక్సెస్ కావాలి. దాని కొద్దిగా దృష్టి పెట్టుకుని పనిచేస్తూ కొన్నా ఇది 2026 మనకు నూతన సంవత్సరం కానీ 2026 నువ్వు సక్సెస్ అయితే సక్సెస్ ఇయర్ పెంచుకొని ఇయర్ ఎందుకంటే అంటే ఈసారి ఇస్తారు 26 కాస్తారు కొద్ది ఏమొస్తుంది అందుకే చెప్తున్నా. ఇక్కడ హ్యాపీ 1 year హ్యాపీ 1 lakh ఇయర్ అని చెప్తున్నాను. సంపాదించుకుంటే అప్పుడు మనం 20 తర్వాత పెట్టుకోవాలి. అప్పుడు ఇది కాదు 1 కాస్త ఏం కావాలి, ఇదే కావాలి మనకు. 26 27 మనకి 20 అవసరం లేదు. నేను చెప్తున్నా 2030 సార్ చెప్తాను బాల్ సార్ చెప్తాడు మన ఇక్కడ ఈ రోజు పట్టుకున్నటువంటి ప్రతి లీడర్ కూడా అప్పుడు 10 ఏళ్ళు చెప్పిన దాంట్లో పెట్టుకోండి. ఎంత బలంగా పనిచేయాలో, ఎంత డిసైడ్ పనిచేయాలో, ఎంత స్ట్రాంగ్గా పనిచేయాలో, ఎవరి కోసం పనిచేయాలో రాసి పెట్టుకొని దాన్ని ఇంట్లో పర్ఫెక్ట్గా అంత పర్ఫెక్ట్ చెప్తాను. ఎందుకంటే కొంచెం లక్ష్యం చెక్కొస్తే నీ ఫ్యామిలీకి ఒక స్ఫూర్తి ఉంటావు, నీ యొక్క స్టేజ్ మొత్తానికి ఇన్స్పిరేషన్గా ఒక లీడర్ మంచి లీడర్గా ఉంటాను చెప్తాను. దానికి కావాల్సిందే చెప్తున్నా. బాగా బయట ఏం లేదు, బయట ఏం లేదు చెప్తున్నాం. బయట ప్రతి ఒక్కరికి నువ్వు రెస్పెక్ట్ దొరకాలంటే రెస్పెక్ట్ గట్టి పట్టుకొని చెప్తాం. నీకు కావాలంటే రెస్పెక్ట్ పట్టుకో, ఇల్లు కావాలంటే అన్నీ కావాలంటే పట్టు. కానీ ఇక్కడ అటు ఇటు ఉంటే బండి ముందుకెళ్ళని చెప్తాం. ఇక్కడ బండి కానీ క్లియర్ ఇప్పుడు మారిపోతే ఏం చెప్పినాం. ఈ రోజు నుంచి చెప్పినా కొద్దిగా ఏమో మాట అన్ని పక్కన క్లియర్గా రాసి అక్కేసుకొని
అడిగాను, కూర్చొని మాట్లాడాను. సార్ నాకు ఆకలి ఉంది, నాకు డబ్బు కావాలి, ఏం చేయాలని చెప్పేసి అని చెప్తే కొంచెం సలహా ఇస్తే సపోర్ట్ ఇస్తాను. అవసరం వచ్చినప్పుడు పని చేస్తున్నా అంటే నేను చెప్తున్నాను, నా దృష్టిలో కష్టపడతాను చెప్పాలి, నా దగ్గర నటిస్తాను నేను అసలు వచ్చాను. ఎందుకంటే నాకున్న టైం లేదు. నేను చెప్తున్నా, మీరు పని చేయండి, నేను సపోర్ట్ చేస్తాను. మీరు కష్టపడండి, నీ కష్టాన్ని నమ్ముకొని ఎప్పుడు నేను రెడీ కాకండి, గట్టిగా పట్టుకోండి. అందరు పట్టుకు కూడా ఈ ఇయర్ కూడా మనకు 2026 కాదు, ఈ 1,00,000 వచ్చినప్పుడే అది సక్సెస్ తెచ్చుకొని చెప్తాను. ఓకేనా? ఇవి వచ్చేసి మనకు ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా మనకు 5వ జూన్ ఉంది. ఓకేనా? ఇప్పటి నుంచి 1000 మంది జూన్ వాళ్ళు తీసుకున్నాం. మనం చెప్పిన సార్ ఇప్పుడు ఓకేనా, ప్రతి ఒక్కరికి ఒక డ్రీము పక్క జరుగుతూ కాలేదంటే నీకు మైండ్ సెట్ పర్ఫెక్ట్ లేకపోవడం. దానికోసం జస్ట్ డైలీ మార్నింగ్ అందరూ ఇక్కడ ఒక జస్ట్ 10 నిమిషాలు మెడిటేషన్ పర్ఫెక్టెడ్ సార్ అవుతుంది. ఓకేనా? నైట్ మొత్తంతా కష్టపడి వచ్చి ఇంటికి వచ్చాక పండుగ పొద్దులు వేసిపోతున్నాడు. పొద్దులు లేవగానే ఒక ప్లాన్ తీసుకుంటాం. ఒక 10 నిమిషాలు మెడిటేషన్ ఉన్న తర్వాత ఏమంటే మైండ్ నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఇస్తున్నా, నా డ్రీమ్ ఏంది, ఓవర్ టైం ఇవన్నీ రావడానికి ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా మెడిటేషన్ చేస్తే నీ డ్రీమ్ అనేది పర్ఫెక్ట్ లైన్ ఉంటుంది. దానికోసం రెగ్యులర్గా ఒక 10 నిమిషాలు మెడిటేషన్ ఉంటుంది. దాని తర్వాత జూన్ స్టార్ట్ అవుతుంది. అందరూ ఏంటంటే ఇక్కడ కూడా ఇక్కడ ఉంటేనే మన సక్సెస్ ముందుకెళ్ళని చెప్తాను. ఎందుకంటే నీ డ్రీమ్ లేకపోతే, నీ గోల్ లేకపోతే నీ గోల్ కూడా గోల్ వల్ల అయితే చెప్తాను. దానికోసం 1 year కాదు, ఇప్పుడున్నటువంటి లీడర్ కూడా 26 ఎండింగ్ అసలే కాదు 1,00,000 రావడానికి. ఇవాళ డిసైడ్ అయితే జస్ట్ మనకి ఆగస్టు మేబీ సెప్టెంబర్ కల్లా 1,00,000 కొట్టొచ్చు అని చెప్పండి. ఇక 1,00,000 అందరికీ బాధ్యతతో పాటు సపరేట్ ఒక ఫోటో ఉంది. ఎందుకంటే దేవుడు నా దృష్టి దేవుడు. నేను ఫోటో తీసుకున్నా, అది ఫ్రేమ్ కట్టించిన, పొత్తులు వేస్తే అమ్మాయిని దండం పెడితే తర్వాత దేవుని దండం పెడతాను. ఎందుకంటే ఈరోజు అమ్మాయి లేకపోతే నా బతుకు లేదు, దేవుడు లేకపోతే నా లైఫ్ లేదు. కాబట్టి నేను మీ అందరితో హ్యాపీ ఎంజాయ్ చేస్తూ, ఆడుతూ పాడుతూ పని చేస్తూ, అందరికి 1,00,000 ఇప్పిస్తూ నేను 1,00,000 తీసుకుంటాను. అందరూ ప్రతిదానికి రెస్పెక్ట్ అనేది చెప్తాం. ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తి ఒక స్పెషల్గా ఉంటుంది. చేంజ్ ఇలా ఉండా అంటే చేంజ్ ఇలా లేదంటే చేంజ్ కంటే తోపు అని చెప్తాను. అందరు లీడర్లే, అందరు హీరోలే, కానీ హీరో విలన్ జీరోలా చేసుకోవాలని చెప్తాం. ఆ హీరోని పెంచుకోవడానికి దగ్గర మంచి ఆయుధం ఏంటంటే బెస్ట్. అందరూ పనిచేస్తూ గెలుస్తూ గెలిపిస్తూ 1,00,000 అదే దృష్టిలో ఉండాలి. సక్సెస్ ఇక్కడ మైండ్లో ఫిక్స్ అయిన తర్వాత రాసి పెట్టుకొని కాలేజ్ ఆడుతూ కాలేజ్ చేస్తూ ప్రతి ఒక్కరు మీటింగ్ అంటే చెప్పింది దానికి ప్రత్యేకమైన జూమ్ మీటింగు, హోమ్ మీటింగు, సెమినారు, బూట్ క్యాంపు. ఒక్కసారి నీ అప్లైన్ నుంచి ఒక వాయిస్ వచ్చంటే అది అప్లైన్ కోసం కాదు, నీ సక్సెస్ కోసం చెప్తాను. ఎవరు కూడా అప్లైన్ కోసం పని చేయకండి సార్, ఎవరు కూడా అప్లైన్ కోసం పని చేయకండి. నువ్వు అప్లైన్ కోసం పని చేస్తే నువ్వు బండి ముందుకెళ్ళని చెప్తున్నావు. ఈరోజు ఎంఎస్ఆర్ కోసం పని చేసిన ఎంఎస్ఆర్ గాఢ చెప్తాను. ఎందుకంటే ఎంఎస్ఆర్ అవకాశం కూడా గొప్ప. నేను పని చేసిన తర్వాత నాకు ఒక డ్రీమ్ ఉంది కాబట్టి డ్రీమ్ కోసం పని చేస్తాను. నువ్వు కూడా ఏంటంటే నాకు ఈ టైంగా ఇయ్యండి సార్, ఇస్తే మంచి ఇవ్వడం మరీ మంచి. అంతిమంగా నీకు రూట్ దొరికింది, దాన్ని పట్టుకోపో. పైన సపోర్ట్ అయిపోతే పైన పట్టుకోపో. ఎవరు టైం అనుకో నీకు ప్రతిరోజు మీటింగ్ అవుతున్నాడు. సక్సెస్ కాదు, సక్సెస్ షార్ట్ కట్ సిస్టమ్ ముందుకెళ్దాం, కష్టపడదాం, ప్రతి ఒక్కరు పెట్టుకోండి. 1,00,000 అనేది మన దృష్ట్యా చిన్న చెక్ సార్, మీకు విషయం లేకపోతే పెద్ద చెక్ అది. ఇప్పుడు సురేష్ సార్ మాట్లాడే మాట, ఎందుకంటే మనం కూడా కొద్ది ఆవిడ కాకుండా ఎన్నో లీడర్ ప్రతి ఒక్కరు కూడా తొందరగానే సురేష్ సారు, బాలగడి సారు, మహేష్ సారు, తర్వాత వచ్చేసి ఇలా సక్సెస్ఫుల్ లీడర్ మనిషి మేడం వరలక్ష్మి మేడం, ఇప్పుడు వీళ్ళు చాలా ఒక ట్రాక్ ఉన్నటువంటి లీడర్లు వీళ్ళు చెక్కులు నువ్వు ఆపినా ఎందుకంటే వాళ్ళ లైన్ క్లియర్గా ఉండాలి. కింద ఏం చేశారు అటు ఉంటే బండ్లు కారణం ఏంటంటే ఆ బండ్లు ఓడలు బండ్లు కాదు. ఒక లైన్లో పర్ఫెక్ట్ ఉంటూ నీకేమున్నా కూడా పట్టుకొని ముందుకెళ్ళాం. 1 year 1 year 1 year 1 year 1 year
రైట్. మనకు వచ్చేసి జనవరి 10 మొన్న మేము ఢిల్లీ పోయినందుకు బాగా సపరేట్